ఎలక్టోరల్ బాండ్లపై సిట్తో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ల మధ్య క్విడ్ ప్రోకో జరిగిందంటూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. సాధారణ చట్టం కింద చర్యలు తీసుకునే మార్గాలున్నాయని, దీనిపై మాజీ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించడం అనవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆర్టికల్ 32 ప్రకారం ఈ దశలో జోక్యం చేసుకోవడం కూడా తొందరపాటే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆదాయపు పన్ను చట్టం కింద ఆ శాఖ అధికారులకు సంబంధించిన చర్యలని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల ద్వారా నిధులు సమకూర్చుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపేయాలని ఆదేశించింది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం తెలిపింది. విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లవుతుందని తెలిపింది.